అంతరిక్షంలో ఉన్న శుభాంశు శుక్లాతో ముచ్చటించిన భారత ప్రధాని మోడీ. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌లో ఉన్న శుభాంశు శుక్లాతో భారత ప్రధాని మోడీ ముచ్చటించారు. భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం 'భారత్ మాతా కీ జై' అనే నినాదాలతో మార్మోగింది. 41 ఏళ్ల విరామం తర్వాత ద్వాదశిలోకి వెళ్లిన భారత వ్యోమగామి శుభాంశు శుక్లాతో వీడియో లింక్ ద్వారా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంభాషించినప్పుడు ఈ అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. శుక్లా మిషన్‌తో భారత స్వీయ మానవ సహిత యాత్ర గగనయాన్ దిశగా తొలి అడుగు పడిందని మోడీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. అంతరిక్షాన్ని అన్వేషించాలనే సంకల్పాన్ని ఈ యాత్ర మరింత బలోపేతం చేస్తుందన్నారు. శుక్లా మాట్లాడుతూ, అంతరిక్ష కేంద్రం భూమిని రోజుకు 16 సార్లు చుడుతోందన్నారు. నిత్యం 16 సూర్యోదయాలు, సూర్యాస్తమయాలు వీక్షించే అవకాశం నాకు కలిగింది. ఇప్పుడు ఒక గంటకు 28,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తున్నాం. మన దేశం పురోగమిస్తున్న వేగానికి ఇది అద్దం పడుతోందని ఆయన అన్నారు. శుభాంశు, నేడు మీరు భారత భూభాగానికి చాలా దూరంలో ఉన్న ప్రతి భారతీయుడి హృదయానికి అత్యంత దగ్గరగా ఉన్నారు. మీ పేరులోనే శుభం ఉంది. అందువల్ల శుభప్రదమైన నవశకానికి మీ యాత్ర నాంది పలికింది. అంతరిక్షంలో భారతీయ జెండాను ఎగరవేసినందుకు శుభాంశు శుక్లాకు భారత ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలిపారు. शुभांशु, मैं आपको और आपके सभी साथियों को आपके मिशन की सफलता के लिए बहुत बहुत शुभकामनाएं देता हूं। शुभांशु, हम सबको आपकी वापसी का इंतजार है। अपना ध्यान रखिए, मां भारती का सम्मान बढ़ाते रहिए। अनेक अनेक शुभकामनाएं 140 करोड़ देशवासियों की शुभकामनाएं और आपको इस कठोर परिश्रम करके इस ऊंचाई तक पहुंचने के लिए बहुत बहुत धन्यवाद देता हूं। भारत माता की जय। धन्यवाद प्रधानमंत्री जी, धन्यवाद। और सारे 140 करोड़ देशवासियों को धन्यवाद। और स्पेस से सबके लिए भारत माता की जय।